సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సుట్టిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. అప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, మాస్ మహారాజ్ రవితేజ గురించి ఒకే రకమైన విశ్లేషణ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చకి దారితీసింది. అదేమిటి అంటే, మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ కి సంబంధించిన సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఆయన పరోక్షంగా ఆ సినిమాలకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాలకు సంబంధించిన మార్పులు చేర్పులు అన్ని కూడా ఆయనే చూసుకుంటున్నారు. దాదాపు ఆయన చెప్పినట్టు వినే దర్శకులకే రామ్ చరణ్ సినిమాలను డైరెక్ట్ చేసే అవకాశం ఇస్తున్నారని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ గురించి కూడా ఇలాంటి విమర్శలే చేస్తా ఉన్నారు. అదేమిటంటే, రవితేజ ఇప్పుడు కొత్త దర్శకులకి అవకాశం ఇస్తున్నారు. ఎందుకు అంటే, ఆయన చెప్పినట్టు వినే దర్శకుల్ని ఆయన ఎంచుకుంటున్నారు. చాలా విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. మొన్న వచ్చిన పవర్ సినిమానే తీసుకుంటే అందులో బాబీకి ఛాన్స్ అయితే ఇచ్చారు, కానీ పెద్ద పెద్ద కో డైరెక్టర్లను పెట్టుకుని మొత్తం ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. సినిమా విడుదలకు ముందు 4-5 సార్లు సినిమాని క్షుణ్ణంగా పరిశీలించి చూసుకుని కావలసిన మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాతే విడుదలకు వెళ్లారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బేసిక్ గా రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత హీరో అయ్యారు. ఆయనలో దర్శకత్వం వహించాలన్న కోరిక ఉంది. దానిని ఇలా కొత్త దర్శకుల్ని అడ్డుపెట్టుకుని తీర్చుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్స్ చేస్తా ఉన్నారు. పోతే ఈ విశ్లేషణలు సాగుతున్న విధానాన్ని చూస్తుంటే కావాలని ఏదో అనుమానాలు లేపాలని చేస్తున్న కామెంట్స్ లాగానే కనిపిస్తున్నాయి, కానీ దానికి ఆధారాలు అయితే లేవని క్లియర్ గా చెప్పాలి. ఆధారాలు లేవని వాళ్ళు చేసే సినిమాల్లో ఇన్వాల్వ్ అవటం లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ అనిపించుకోదు. అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే సినిమా అన్న తర్వాత ముఖ్యంగా వాళ్ళు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ చేస్తున్నప్పుడు దాని మీద ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. దానికి సంబంధించి సహకారాన్ని అందిస్తున్నారు అనుకోవచ్చుగా. అలా సహకారం అందించడంలో తప్పే ఉంది చెప్పండి. సినిమా అన్న తర్వాత సినిమాకి పనిచేస్తున్న అందరికీ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో యూజ్ చేస్తూ ఉంటారు. అల్టిమేట్ గా అయితే అందరూ కూడా కోరుకునేది ఒకటే, సినిమా సక్సెస్ కావాలని. ఇప్పుడు చూసుకుంటే రామ్ చరణ్ నటించిన అన్ని సినిమాలు వరుసగా హిట్లు అవుతూనే ఉన్నాయి. రవితేజ కూడా బలుపు పవర్ తో వరుసగా హిట్లు కొట్టాడు. సో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అవటం మూలంగా సినిమాలు పోతే మాట్లాడుకోవాలి, గానీ సక్సెస్ అవుతున్నా కూడా వంకలు పెడుతున్నారంటే ఏమనుకోవాలి వీళ్ళ గురించి. తప్పు చేసినా తప్పే, ఒప్పు చేసినా తప్పే. ఏంటో ఈ వైపరీత్యం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.